చేసే క్రమంలో అందులో ఉన్నవి ఏమీ మాకు అమలు చేయట్లేదు. రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సింది మాకు ఇవ్వాలి, అదే అడుగుతున్నాం. భవిష్యత్తులో మేము ఇంకా అడుగుతాం, ఈ సమాజంలో వచ్చే సంపద, ఈ సంపదలో ఓటా మాకు ఇవ్వండి అని అడుగుతాం. ఇప్పుడు మన కనీస వేతనాలు మాత్రమే అడుగుతున్నాం. భవిష్యత్తులో మాత్రం ఈ సమాజంలో ఉన్న సంపద, గనులు, నీరు, ఏదైతే సంపద ఉందో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ సంపదలో ప్రతి ఒక్కరికి మాకు ఓటా ఇవ్వాలి, భూమి అయినా ఏదైనా అని భవిష్యత్తులో పోరాటం మనమందరం కూడా చేద్దాం. కాబట్టి ఇది చాలా చిన్నది, చిన్న యొక్క అంశం మీద మనం పోరాటం చేస్తున్నాం. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం కూడా మనం పోరాటం చేస్తాం. మన 26,000 జీతం ఇస్తే మనకి నామమాత్రంగా ఇల్లు గడిచే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు చేయాల్సిందేంటి? అసలు ప్రజలు అందరూ ఉన్నారు, కార్మికులు 90% ఉన్నారు. ఈ 90% మంది ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకుంటున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఏంటి చూడాల్సింది ఎవరు? మనల్ని కాపలా కాస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం మన నెత్తి మీద చేయి పెట్టి వెళ్ళిపోతా ఉంది. దీన్ని చూస్తూ ఊరుకోవద్దు. మనందరం కూడా పోరాటం సిద్ధమవుదాం. ఈ సమాజం మారాలంటే సమాజంలో ఉన్న సగం మంది మహిళలు నడుముకి కొంగు చుట్టాలి, పోరాటానికి సిద్ధం కావాలి. మరో ఝాన్సీ లక్ష్మి అవ్వాలి, మరో సావిత్రిబాయి పూలే అవ్వాలి, మరో లక్ష్మీబాయి అవ్వాలి, మరి దుర్గాబాయి దేశ్ముఖ్ అవ్వాలి. ఇలాగా మళ్ళీ స్వరాజ్యం అవ్వాలి. స్వతంత్ర పోరాటంలో ఎలా అయితే పోరాడామో అలాగే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దాం. సోదరీమణులారా, ప్రభుత్వం ఎప్పటికైనా సరే స్పందించి మీ సమస్యలను పరిష్కారం చేయాలి. మనం ఏదైతే ప్రధానమైన డిమాండ్స్ 3 ఉన్నాయో ఆ 3 అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ ఇవ్వాలి. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి, చాలామంది భర్తలు లేని తల్లులు ఉన్నారు. మరి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు పోషిస్తారు? పిల్లలు కూడా లేని వాళ్ళు చాలామంది అంగన్వాడీలు ఉన్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన 3,000 రూపాయల పెన్షన్తో అద్దె వస్తుందా? అద్దె కూడా రాదు. కాబట్టి సేవ చేయించుకుని తోసేయడం కాదు, కరివేపాకులాగా ఉపయోగించుకుని తీసి పడేయడం కాదు. మమ్మల్ని మేము ఏదైతే సేవలు చేశామో ఆ సేవలను గుర్తించి మీ యొక్క భవిష్యత్తును కూడా చూడాలి. ఆ రకంగా పెన్షన్ కూడా మీకు ఏదైతే జీతం వస్తుందో జీతంలో సగం పెన్షన్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఈ యొక్క 3 డిమాండ్స్ని నెరవేర్చిన తర్వాతే మిగిలిన అంశాల మీద మాట్లాడాలి తప్ప పైపైన చిన్న చిన్న డిమాండ్స్ని జీవోలు తీసుకొచ్చేసి అంగన్వాడీలకు అవి చేసాం ఇవి చేసాం అని చెప్తే ఊరుకోం. అందుకే మాకు అవసరం లేని జీవోలను ఇవాళ తగలబెట్టే కార్యక్రమం చేసాం. భవిష్యత్తులో కూడా భోగి మంటలో వేస్తాం. మనకు అవసరం లేని జీవోలు తీసుకొస్తే మనమేమి ఉపయోగించుకునే స్థితిలో లేము. మనమేమి అడుక్కోవడానికి రాలేదు, మన హక్కుల్ని సాధించుకోవడానికి వచ్చాం. పోరాడి సాధించుకుంటాం. ఆ రకంగా మీరందరూ పోరాడండి. సమాజ మార్పు కోసం కూడా మీరందరూ పోరాడాలి. మనం ఈ యొక్క జీతాలు ఒకటే కాదు, భవిష్యత్తులో ఈ సంపద అంతా కూడా సమాజంలో ప్రతి ఒక్కరి ఓటా, ఆ ఓటా కోసం కూడా భవిష్యత్తులో మీరందరూ కూడా పోరాడాలని, అలాగే మహిళా సమస్యల మీద కూడా మీరు కలిసికట్టుగా రావాలని, మీరు మేము చేయి కలిపి పోరాడి సమాజాన్ని మార్చుకుందాం, మీ బ్రతుకుల్ని మార్చుకుందాం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.